తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు టీచర్లందరికీ కూడా చాలా భయం అవుతున్నదంట. దేని గురించి అంటే సుప్రీంకోర్టు తీర్పులో టీచర్లలో అయోమయం ఏంటంటే ఇది స్టూడెంట్స్కి చాలా నచ్చుతుంది ఈ న్యూస్. స్టూడెంట్స్కి ఎందుకంటే అరే మమ్మల్ని ఎప్పుడు కూడా పిక్క తింటారు, అసలు వీళ్ళకి ఏమైనా వచ్చా, వీళ్ళకి ఎగ్జామ్లు పెట్టాలని చెప్పి మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. జనరల్గా మనం చదువుకున్నప్పుడు కూడా టీచర్లకు అసలు ఒకరోజు ఎగ్జామ్ పెట్టాలని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. దానికి సంబంధించే సుప్రీంకోర్టు కూడా టీచర్లందరికీ ఎగ్జామ్ పెట్టాలి, అసలు ఎవరెవరు పాస్ అవుతారు, ఎంతమంది పాస్ అవుతారు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే 2010కి ముందు రిక్రూట్ అయిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టెట్ పరీక్ష పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్లు జారీ చేస్తే గమ్మత్తు చూడండి ఎంత ఏందో. ఏది మన తమిళనాడులో తప్పనిసరి చేస్తే 1% పాస్ అయ్యిందంట. 1% టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాస్ అయ్యిందంట. ఆంధ్రప్రదేశ్లో 50% కూడా పాస్ కాలేదంట. సో ఇప్పుడు ఇది తెలంగాణలో ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తే ఏమవుతుంది, ఇక్కడ టీచర్లు అందరూ కూడా భయపడతారు. ఇంకోటి, ఆ పరీక్ష పెడితే నేను కూడా పాస్ కాకపోవచ్చు అంటూ ఉపాధ్యాయ సంఘ నాయకుడు శ్రీపాల్ గారు ప్రకటన ఇచ్చిండ్రు. టెట్ పరీక్ష పెడితే నేను కూడా పాస్ కానని చెప్పి శ్రీపాల్ గారు కూడా అంటారు. ఇట్లున్నది వీళ్ళ ముచ్చట. మరి నిజంగా తెలంగాణలో టెట్ పరీక్ష పెడితే వాళ్ళ ఉద్యోగాలందరికీ కూడా థ్రెట్ ఉన్నదని చెప్పి అక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా అసలు వీళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలా వద్దా అనేది ఒకసారి అందరు కామెంట్లో తెలపండి. మరి దీని గురించి పూర్తి కథనం నేటి రాత్రిలో ఎక్స్క్లూజివ్గా రాబోతుందని చెప్పి చెప్పడం జరిగింది. టెట్ పరీక్ష వల్ల 50,000 మంది ఉపాధ్యాయుల కొలువు పోవచ్చు. 50,000 మంది ఉపాధ్యాయుల కొలువు పోవచ్చు అంటే ఎంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు అంటే నిజంగా మీరు డైలీ టీచింగ్ చేస్తున్నప్పుడు ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మేబీ మీరు అట్లీస్ట్ బార్డర్ పాస్ అన్న అయి ఉండాలి, బార్డర్ పాస్ అన్న కావాలి. లేదు అసలు మీకు మొత్తానికే పాస్ కాము పోతున్నాం అంటే ఇక మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీకు చెప్పేంత వాళ్ళని కాదు, ఎందుకంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఐ రెస్పెక్ట్ టీచర్స్, ఎందుకంటే ఉన్నారు చాలా మంది ఉన్నారు, మేము కూడా వాళ్ళందరూ కూడా మా మంచి కోరుకుంటారు. వాళ్ళందరూ మాకు ఇంత మంచిగా చదువు చెప్పిన కాబట్టి ఈరోజు నేను కూడా కెమెరా ముందున్నా. సో అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. పంతులకు కొలువు గండం, టీచర్లకు టెట్ ఉద్యోగానికి థ్రెట్. నిజంగా ఈ టెట్ పరీక్షలు పెడితే 50,000 మంది ఉపాధ్యాయుల కొలువు నిజంగా ఒకవేళ ఇన్ కేసు పోతే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో చాలా మంది కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు. అట్లా చాలా మంది కూడా ఏంటంటే కొంతమంది పొలిటికల్ ప్రెషర్ వల్ల రాకపోవడం, ఇంకొంతమంది పొలిటికల్ నాయకులను వాడుకొని, ఇంకొంతమంది వాళ్ళ పలుకుబడి వాడుకొని ఉద్యోగాలు తెప్పించుకుంటూ ఉంటారు. అట్లా అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేబీ ఒక ఛాన్స్, ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది కదా. సో ఇది టీచర్లకు సంబంధించి మొత్తానికైతే అదే అంటున్నాను. ఒక్కసారి ప్రతి ఒక్కరు కామెంట్లో చెప్పండి, నిజంగా టీచర్లందరికీ ఎగ్జాములు పెడితే పాస్ అవుతారా కారా? ఒక్కసారి ప్రతి ఒక్కరు దీన్ని కామెంట్లో పెట్టండి. అంటే ఒక్కొక్కరి వ్యూస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి పెట్టండి. సుప్రీంకోర్టు తీర్పు నిజంగా తెలంగాణలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటిది అపీల్కు వెళ్తామని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయం తీసుకున్నదంట. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి. అపీల్కి వెళ్తాము, మేము ఎగ్జాములు పెట్టద్దు, ఎగ్జాములు పెడితే ఇప్పుడు కూడా పాస్ కాలేమని చెప్పి శ్రీపాల్ గారు చెప్పడం జరుగుతున్నది. అంత బహిర్గతంగా వాళ్ళు ప్రకటన ఇచ్చేసిండ్రు. అందుకే అంటున్నాం మరి దీనిపైన ఎట్లుంటుంది తెలంగాణలో నిజంగానే ఈ టెట్ పరీక్ష పెడితే ఎట్లా ఉంటుంది ఏందనేది చూడాలి. ఇక మరి పూర్తి కథనం కూడా త్వరలో నేటి రాత్రిలో రానున్నది.